మీ భార్య చక్కగా సింగారించుకుని తిరగగలుగుతున్నారు. చాలా సంతోషం. అది ఎందుకు వీలవుతుందంటే అక్కడ ఒక భర్త తన భార్య విధవరాలు కావడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. ఇంకా మీరు అర్థం చేసుకోవాలి, మన జీవితంలో మనం ఏదైనా చెయ్యగలుగుతున్నామంటే అందుకు కారణం ఎవరో తమ ప్రాణాలను పణంగా పెట్టి ఈ నేలను నిత్యం కాపాడుతున్నారు కాబట్టి. మీ పిల్లలు బడికి వెళ్ళగలుగుతున్నారంటే ఒక తండ్రి తన బిడ్డ అనాథ కావడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. అందుకే మీ పిల్లలు బడికి వెళ్ళగలుగుతున్నారు. ఇంకా మీరు అర్థం చేసుకోవాలి, ఒక సైనికుడిగా ఉండటం అంటే అతనేమీ చనిపోవాలనుకోవడం లేదు, కానీ చావటానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ రెండింటికి చాలా తేడా ఉంది. కొందరు చనిపోవాలనుకుంటున్నారు, అది వేరే విషయం. మరికొందరు బతకాలని అనుకుంటున్నారు, కానీ ఇతరులకు ముఖ్యమైన దానికోసం చావడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఇది పూర్తిగా భిన్నమైన విషయం. కాబట్టి మీరు అర్థం చేసుకోవాలి, యుద్ధాలు సరిహద్దుల్లో జరగవు. యుద్ధం ఉద్దేశం దేశంలోకి ప్రవేశించడమే, కానీ ఎవరో దాన్ని సరిహద్దుల వద్దే అడ్డుకుంటున్నారు. మన జీవితంలో మనం చేసే ప్రతిదానికి మనం వారికి రుణపడి ఉండాలి. అది వ్యాపారమైనా, ఆధ్యాత్మికత అయినా, సినిమా అయినా, చదువైనా, ఏదైనా సరే. దానికి కారణం ఆ మనుషులు అక్కడ నిలబడి చావడానికి సిద్ధంగా ఉండడం.